రూపాయి ఉంది కదా అని దుబారా చెయ్యకు. 10 రూపాయలు ఉన్నాయి కదా అని ఇతరుల పరువు తీయకు. 100 రూపాయలు ఉన్నాయి కదా అని ఇతరులపై నింద వెయ్యకు. 1000 రూపాయలు ఉన్నాయి కదా అని ఇతరులకు గొయ్యి తవ్వకు. 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా అని ఇతరులను భిక్షగాళ్లనకు. 1,00,00,000 రూపాయలు ఉన్నాయి అని ఇతరులను కూటికి లేనివాడు అని అనకు. ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు. అంతేకాని ఇతరులను హేళన చెయ్యొద్దు. మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే. కాబట్టి మిత్రులారా, అందరితో కలిసి మంచిగా ఉండడం నేర్చుకోనండి. ఆ మంచే సమాజంలో మనల్ని నిలబెడుతుంది.